నుంచా? రోడ్లు ఫస్ట్ సరిగా ఏమని చెప్పండి. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలియదు. అతనికి రోడ్లు ఏమని చెప్పండి. 10 సంవత్సరాలు అయింది ఆ రోడ్లు అట్లనే ఉంటున్నాయి. అట్లనే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏం అంతకుముందు బీఆర్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ అదే రోడ్లు. అదే రోడ్డు కేసీఆర్ ఉన్నప్పుడన్నా జర మంచిగా ఉండే రోడ్లు అప్పుడు. ఇప్పుడు అద్వాదంగా అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం పట్టించుకుంటలేడు, చేస్తలేడు. ఇంతవరకు మీడియా ముందా గిట్ట రాలేడు అసలు ఈ విషయంలో. సో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్ మీద ఫోకస్ చేశారు అంతా. ఫోకస్ ఉంటే ఎలక్షన్లు ఇప్పుడు కాకపోతే తర్వాత పెట్టుకోవచ్చు మీటింగ్లు. యాక్సిడెంట్ అయింది కదా, వచ్చి చూసి పోతే ఏమవుతుంది? ఆయనకి సీఎంఏ కదా. ప్రజలు ముఖ్యమా, ఓట్లు ముఖ్యమా మీకు? సో చూశారు కదండి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేసినంతగా వీళ్ళ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళ ఓట్లు వస్తేనే కదా, మా ఓట్లు వస్తేనే కదా నువ్వు గెలిచేది. మా ఓట్లు ఏంది, నువ్వు ఎట్లా గెలుస్తావు? మేము ఏంది ఎట్లా గెలుస్తావు నువ్వు? మమ్మల్ని పట్టించుకోకపోతే నిన్ను ఎందుకు గెలిపియాలా మేము? అంతేనా లేదా? న్యాయంగా కొట్లాడుతున్నామా మేము, అన్యాయంగా కొట్లాడుతున్నామా? మాకు కావాల్సింది రక్షణ. మాకు రక్షణ లేనప్పుడు మేము ఏ నాయకుడిని ఎన్నుకుంటే మాకేంటి లాభం? మాకు ఏంటి లాభం? ఈ కోటేసి గెలిపించి మాకేంటి లాభం? మాకు నిలువ నీడ లేదు. మరి ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కూడా ఏమీ లేదు, మాకు ఎటువంటి పథకం లేదు మాకు.